జంట నగరాల్లోనే కాదు చిన్న చిన్న పట్టణాల్లో సైతం నేడు జిమ్లు పెరిగిపోయాయి. సిక్స్ ప్యాక్ కోసం కొందరు, పోలీస్ ఎంపిక కోసం కొందరు జిమ్లకు వెళ్తుంటే పొట్ట తగ్గించుకోవడానికి కొందరు, బాడీ స్లిమ్మింగ్ కోసం మరికొందరు జిమ్ బాట పడుతున్నారు. అయితే జిమ్ ఓనర్లు మాత్రం కస్టమర్లను మోసం చేస్తున్నారు. తమ జిమ్లో వ్యాయామంతో పాటు హెల్త్ డ్రింక్స్, హెల్త్ ఫుడ్స్ తీసుకుంటే ఫలితం ఉంటుందని నచ్చజెబుతున్నారు. అంతేకాదు ఆ డ్రింక్స్, ఫుడ్స్ను వాళ్లే విక్రయిస్తున్నారు. ఇక్కడ అసలు మతలబు ఉంది. వాళ్ళు ఇస్తున్న పదార్థాల్లో స్టెరాయిడ్స్ ఉన్నాయని తెలిసింది. ఎందుకంటే సికింద్రాబాద్లో డ్రగ్ కంట్రోల్ అధికారులకు భారీగా స్టెరాయిడ్స్ పట్టుబడ్డాయి. కాసిం అనే వ్యక్తి మెడికల్ షాప్ నిర్వహిస్తూ సిటీలోని జిమ్ సెంటర్లో యువకులకు స్టెరాయిడ్స్ సరఫరా చేస్తున్నాడు. బాడీ ఫిట్నెస్ కోసం జిమ్ చేస్తున్న యువకులనే టార్గెట్గా చేసుకుని కాసిం స్టెరాయిడ్స్ సప్లై చేస్తున్నాడు. డ్రగ్ కంట్రోల్ అధికారులు ఇవాళ జరిపిన దాడుల్లో భారీ ఎత్తున స్టెరాయిడ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ ఫిట్నెస్కు రోజు రోజుకు క్రేజ్ పెరుగుతోంది. ఫిట్ అండ్ పర్ఫెక్ట్ బాడీ కోసం చాలామంది జిమ్కు వెళ్తున్నారు. కానీ కొంతమంది తమ శరీరాన్ని తక్కువ సమయంలోనే మంచి రిజల్ట్ పొందడానికి స్టెరాయిడ్స్ తీసుకుంటున్నారు. ఇలా చేస్తే ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు వైద్యులు. అంతేకాదు వీటిని తీసుకోవడం వల్ల అనేక దుష్ప్రభావాలు ఉన్నాయని వారు వెల్లడిస్తున్నారు. తక్కువ సమయంలో కండరాలను పొందేందుకు చాలా మంది వేరే పద్ధతులను అవలంబిస్తున్నారు. అందులో భాగంగానే స్టెరాయిడ్స్ వాడుతున్నారు. దీనివల్ల ఎలర్జీ సమస్యలే కాకుండా అనేక తీవ్రమైన సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. బాడీ బిల్డింగ్ కోసం ఉపయోగించే స్టెరాయిడ్స్ ప్రారంభంలో ప్రయోజనకరంగా ఉంటాయి, కానీ వాటిని తీసుకుంటే ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. కండరాలను పొందేందుకు స్టెరాయిడ్ ఇంజెక్షన్లు లేదా పౌడర్లను ఉపయోగిస్తారు. కానీ ఎక్కువ రోజులు ఇలా తీసుకోవడం వల్ల మళ్ళీ ఆకలిగా అనిపిస్తుంది. ఇది అతిగా తినడానికి దారితీస్తుంది. తద్వారా బరువు పెరిగే అవకాశం ఉంది. ఎక్కువగా స్టెరాయిడ్స్ తీసుకోవటం వల్ల కూడా జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. దీనివల్ల అజీర్ణ సమస్యలు, కడుపులో మంట వంటివి వస్తాయి. అజీర్ణ సమస్యల కారణంగా గ్యాస్, మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇది కాకుండా కడుపుతో పాటు గుండెల్లో మంట కూడా అనిపిస్తుంది. అనబాలిక్ ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఇది పురుషుల సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని వైద్యులు అంటున్నారు. ఒక అధ్యయనం ప్రకారం అధిక మొత్తంలో ఏఏఎస్ తీసుకోవడం వల్ల టెస్టోస్టిరాన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. వైద్య నిపుణుల సలహా లేకుండా ఎక్కువ పరిమాణంలో అనబాలిక్ ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్స్ తీసుకుంటే గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందని కొందరు అధ్యయనాలు వెల్లడించాయి. ఏఏఎస్ వినియోగం గుండె ఎడమ జఠరిక పరిమాణాన్ని, రక్తపోటును పెంచుతుంది. దీని కారణంగా గుండె జబ్బుల ప్రమాదము పెరుగుతోంది. ఎక్కువగా స్టెరాయిడ్ మందులు, ఇంజెక్షన్లను లేదా పౌడర్ తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్ఫెక్షన్ వస్తుంది. అలాంటి వారికి చికెన్ పాక్స్, రింగ్ వార్మ్, మిజిల్స్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. స్టెరాయిడ్స్, ఈ స్టెరాయిడ్స్ అనేవి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో అనారోగ్యంలో ఉన్న వ్యక్తులకు నరాలు యాక్టివేట్ అవ్వటానికి, అది కూడా డాక్టర్ పర్యవేక్షణలో డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం మాత్రమే వాడాల్సిన మెడిసిన్. కానీ దీన్ని అక్రమ పద్ధతిలో వాడుతున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా మనం గమనిస్తే ఇప్పుడు యూత్ ఎక్కువగా అట్రాక్ట్ అయ్యేది బాడీ ప్యాక్, సిక్స్ ప్యాక్, 4 ప్యాక్ అంటూ కూడా తమ బాడీని ఆకర్షణీయంగా కనిపించేందుకు ఈ స్టెరాయిడ్స్ వాడి వాళ్ళు తమ బాడీ షేప్లను మార్చుకుంటున్న నేపథ్యం. అయితే ఈ స్టెరాయిడ్స్ వాడటం వల్ల నిజంగానే మన బాడీ కన్నులు తిరిగి బాడీ షేప్ అనేది మారుతుందా? ఇది శాశ్వతమా? ఎంతవరకు ఉంటుంది? దీంట్లో మరి వీళ్ళు వాడుతున్న స్టెరాయిడ్స్ అనేవి ప్రమాదకరం కాదా అంటే ఎస్,
ఇది ముమ్మాటికి ప్రమాదకరమే. ఇవి కనుక వాడితే ఈ స్టెరాయిడ్స్ వాడిన కొంతకాలం పాటు మీ బాడీలో మార్పులు వచ్చి ఉండొచ్చు. అలానే మీరు జిమ్ చేస్తున్నప్పుడు మీకు చెమటలు పట్టకుండా కొంచెం హెల్దీగా ఉండేట్టుగా అనిపించవచ్చు. మరి మనం ఈ స్టెరాయిడ్స్ విషయానికి వస్తే జిమ్లో ఎందుకు వాడుతున్నారు? ప్రస్తుతం యూత్ బాగా అట్రాక్ట్ అవుతున్న జిమ్ బాడీ, తర్వాత కండలు తిరిగిన శరీరం కలిగి ఉండాలని చెప్పేసి అని వాళ్ళు ఈ రకమైన ఆ స్టెరాయిడ్స్ వాడి టెంపరీగా అవుట్లుక్ చూడటానికి మీకు ఇవి బాడీ షేప్స్ బాగా కనిపించవచ్చు, 6 ప్యాక్ 4 ప్యాక్ బాడీని తయారు చేసుకోవచ్చు. కానీ ఆ తర్వాత జీవన పరిణామ క్రమంలో మనం తీసుకుంటున్న ఫుడ్డు, అలాగనే మన యొక్క రెగ్యులర్ చేసే వర్క్ విషయంలో ఈ స్టెరాయిడ్స్ ఎఫెక్ట్ వల్ల ఖచ్చితంగా జీవితం సర్వనాశనం అవుతుంది అనడానికి మాత్రం అనేకమైన ఉదాహరణలు కూడా ఉన్నాయి. అయితే ఈ స్టెరాయిడ్స్ను ప్రిస్క్రిప్షన్ ప్రకారం డాక్టర్స్ పర్యవేక్షణలో డాక్టర్స్ మాత్రమే ఇవ్వాల్సిన వీటిని అడ్డగోలుగా ఇష్టానురాజ్యంగా మెడికల్ షాపుల్లో అమ్మడంతో ఇవి ఎక్కడెక్కడ దొరుకుతున్నాయి. తర్వాత డ్రాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే భారీ ఎత్తున కొనుగోలు చేసి జిమ్ సెంటర్ వ్యక్తులు వీటిని వాడుతున్నారు. సికింద్రాబాద్లో డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారులు దాడులు చేసినప్పుడు దీంట్లో ఓ వ్యక్తి అరెస్ట్ అవ్వడం జరిగింది. అతని వద్ద భారీ ఎత్తున స్టెరాయిడ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ స్టెరాయిడ్స్ అతని వద్ద స్వాధీనం చేసుకున్న క్రమంలో అతన్ని విచారిస్తే ఈ సికింద్రాబాద్లో జిమ్మే కాదు, అనేకమైన జిమ్లకు ఈయన సప్లై చేస్తున్నాడు అన్న విషయాన్ని కూడా వెల్లడించాడు. అయితే మరి ఈ సప్లై చేస్తున్న క్రమంలో ఎంతమంది వాడుతున్నారు అన్న దాని మీద లిస్ట్ అవుట్ చేసి వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి మీద కూడా డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం గతంలోనే చూసాం. మెహదీపట్నం, దిల్సుఖ్ నగర్ ప్రాంతాల్లో కూడా ఇదే రకమైన దాడులు చేసి స్టెరాయిడ్స్ను స్వాధీనం చేసుకున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా జిమ్ముల్లో ఈ స్టెరాయిడ్స్ వాడుతున్న విషయం ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుంటే మరి అది వాడుతున్న యొక్క యూత్ యొక్క ఆరోగ్య పరిస్థితి పైన డాక్టర్స్ చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ కనుక గురైతే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. అలాగనే అసలు ఈ స్టెరాయిడ్స్ను పూర్తిగా నిషేధించారు. మరి నిషేధిత డ్రగ్ను వాడడం అనేది ఖచ్చితంగా నేరమే. దాన్ని అమ్ముతున్న వ్యక్తులు కూడా నేరస్తులుగా భావించాలి. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము. ఎవరైనా సరే అనుమతి లేకుండా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ రకంగా జిమ్ముల్లో కనుక ఈ స్టెరాయిడ్స్ కనుక వాడితే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఉపేక్షించేది లేదు అని చెప్పని కూడా దీంట్లో డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారులు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. వాళ్ళ మీద కఠిన శిక్షలు కూడా ఉంటాయి. కఠినమైన సెక్షన్ల మీద ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళను బయటికి రాకుండా చూస్తాము. ఇలాంటి తీవ్రమైన నేరాల వల్ల ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 10ల కొద్దీ అనారోగ్యాల పాలన పడి చివరకు మరణించిన సందర్భాలు లేకపోలేదు. మనం చూసాం కొంతమంది సెలబ్రిటీలు ఎక్సర్సైజ్ చేస్తూ గుండెపోటుతో మరణించారు. అయితే దీంట్లో కొన్ని మరణాల వెనుక ఈ స్టెరాయిడ్స్ వాడకమే ఉందన్నది కూడా మనకు చూచాయనగా వినిపిస్తూ ఉంది. అంటే ఈ స్టెరాయిడ్స్ వాడటం వల్ల మరణం కూడా సంభవిస్తుంది, తస్మాత్ జాగ్రత్త అని చెప్పటమే రాజ్ న్యూస్ ఉద్దేశం. సో ఎప్పటికైనా సరే ఇలాంటి స్టెరాయిడ్స్ అమ్మినా కొన్నా నేరమే కాబట్టి, ఇది కూడా డ్రగ్ లాంటిదే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నిషేధించారు కాబట్టి వాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని పోలీసులు, డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారులు హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నారు. ఇది వాడితే మీ ఆరోగ్యం కూడా సర్వనాశనం అయిపోయి జీవితానికి పని రాకుండా పోతారన్న హెచ్చరికలను కూడా మీరు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా సరే ఇలాంటి స్టెరాయిడ్స్ వాడితే మీ ఇంట్లో మీ పిల్లలు వాడుతున్నారో లేదో గమనించండి. వాళ్ళు జిమ్కు వెళ్తున్నారు కదా, మేము డబ్బులు కట్టామని మాత్రం లైట్గా తీసుకోవద్దు. అక్కడ స్టెరాయిడ్స్ వాడుతున్నారా లేదా అనే విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేసుకొని మీ పిల్లల భవిష్యత్తును, జీవితాన్ని కాపాడుకోండి రాజ్ న్యూస్ హెచ్చరిస్తోంది.